కృపాగనుడైన యేసయ్య దివ్యమైన నామం పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన ఆత్మీయ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. కీర్తనలు 92వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ఇక్కడ దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా, దేవుని వాక్యం మనకి బోధించిన రీతిగా మనం చేసే ఒక మంచి పని ఏంటి మన జీవితంలో, మన ఆత్మీయతలు అంటే దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించుటం అనేది ఒక మంచి పని అనే వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తుతించుట అనేది ఒక చాలా ఉన్నతమైన గొప్ప భాగ్యం, అది గొప్ప పని. ఎందుకంటే ఈ లోకంలో ఏ పని మనం చేసినా అది మంచిది కావచ్చు, కాకపోవచ్చు, అది ఏ రకమైన పరిస్థితులకైనా దారి తీయవచ్చు. కానీ మన జీవితంలో మనం చేసేది ఇది మంచి పని అని కానీ ఏదైనా చెప్పగలిగేది ఉంటే అది దేవుని స్తుతించడమే, అది దేవుని గణపరచడమే, అది దేవుని నామాన్ని హెచ్చించడమే. అంత గొప్ప కృప అది ఏంటని బైబిల్ చదివి అది మంచి పని అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎక్కడున్నా ఉదయమున ప్రతి రాత్రి కూడా అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా మనం దేవుని వాక్యాన్ని మనం బట్టి దేవుని స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా, మహిమపరిచేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు ఎక్కడున్నా, అది ఉదయమైనా, సాయంత్రమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, పగలైనా దేవుని స్తుతించడం మనకి మంచిది. ఎందుకంటే స్తుతి అనేది క్రైస్తవుడికి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడున్నా, ఒకవేళ నీకు ప్రార్థన చేయడం రాదేమో కానీ దేవుని స్తుతించడం నీకు వస్తే నీ పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడు. ఎందుకంటే ఆయన స్తుతుల మధ్య ఆసీనుడై ఉండేటువంటి దేవుడు కనుక నువ్వు స్తుతించగలిగినప్పుడు ఆయన సన్నిధి దిగి వచ్చే ఒక పరిస్థితి భూమి మీద ఏదైనా ఉందంటే ఆయన స్తుతించడమే, ఘనపరచడమే, ఆయన నామాన్ని హెచ్చించడమే. ఇది నువ్వు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మహిమపరచబడతాడు. నీ ద్వారా దేవుడికి స్తుతి ద్వారా మహిమ కలిగితే ఆయన ఖచ్చితంగా నీ యొద్దకు ఆయన దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. కనుక నువ్వు చేసి ఒక మంచి పని ఏదైనా ఉంటే అది ఆయన స్తుతించడమే. నువ్వు ఎక్కడున్నా ఆయన స్తుతించగలిగేలా ఉండాలి. అది నువ్వు ఇంట్లో ఉన్నా కానీ, లేదా పనిలో ఉన్నా కానీ, లేదా ఆఫీసులో ఉన్నా కానీ, లేదా నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా దేవుని స్తుతించుట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అది కనుక నువ్వు పర్ఫెక్ట్గా చేయగలిగే క్రైస్తవుడిగా ఉండగలిగినప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉంటాడు. బైబిల్ ఉన్నటువంటి దావీదు అనేటువంటి రాజే దినమునకు 7 సార్లు దేవుని స్తుతించగలిగేటువంటి వాడు. ఒక రాజే దినానికి అంత బిజీ పర్సన్గా ఉండి కూడా దేవుని స్తుతించాడంటే అది ఎంత గొప్ప విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. దానియేలు అనేటువంటి వ్యక్తి, ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, రోజుకి 3 సార్లు దేవుని స్తుతించగలిగాడంటే అది ఎంత గొప్ప విషయం అనేది మనం ఆలోచించవలసిన వారమే ఉన్నాం. అందుకే దేవుడు చెబుతున్నాడు, నువ్వు చేసి ఒక మంచి పని ఏదైనా ఉంటే ఆత్మీయ జీవితంలో దేవుని స్తుతించడమే, అంతకంటే ఉన్నతమైన భాగ్యం ఏది కూడా లేదు. ఆటోమేటిక్గా నువ్వు స్తుతించినప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు మన పక్షంగా తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడతాడు. అందుకని దేవుని స్తుతించేటువంటి బద్ధులమై మనం ఉండాలి. ఆ స్తుతించుటకు ఎప్పుడూ సంసిద్ధులమై ఉండాలి. ఆ విధముగా దేవుడు మనలను, మన కుటుంబాలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, నీ సన్నిధిలో మేము ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయమందైనా నిన్ను స్తుతించే హృదయాలను, మనస్సులను మాకు ఎల్లప్పుడూ కూడా మీరు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని ప్రార్థిస్తుంది. నిన్ను స్తుతించకుండా ఒక సాతాను మామూలను ఆటంకపరుస్తున్నాడేమో, ఆటంకాలన్నిటిని కూడా మీరు తొలగించి లయపరిచి సహాయం చేయమని యేసు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.